వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారు. జనజాతర బహిరంగ సభలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోపణ. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్లతో కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాజంపేట ఎంపీ అభ్యర్థి. వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన మిథున్ రెడ్డి. ఈ నెల 30న అల్లాదుర్గంలో బీజేపీ బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని మోదీ. సభా స్థలాన్ని పరిశీలించిన నేషనల్ ఎస్పీజీ కృష్ణ పాల్ యాదవ్. విశాఖ 35 వార్డు నుండి వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్. బిడ్డ బేలు కోసమే కేసీఆర్ బీజేపీతో కలిసిపోయాడని, అందుకే బీవీ పార్టీలు బీజేపీలోకి పంపించి పారి పార్టీ మోదీ చేతిలో పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పెద్ద శంకరంపేట జనజాతర సభలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపాలన్నారు. వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కార్ గారు పనిచేసిండు. ఎక్కడైనా ఎవరైనా షెట్కార్ గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చేయండి. మరి ఏమన్నా ఇదే కాదు, మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు సురేష్ షెట్కార్ గారికి నారాయణపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. భీమామని చేతిలో పెట్టినాం. నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజయ్ రెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా భీమాం సంజయ్ రెడ్డికి నేను అండగా నిలబడతా అని ఇచ్చింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే భీమం ను మిత్రుడు సంజయ్ రెడ్డికి ఇచ్చిండు. త్యాగం అంటే ఇది, మిత్ర ధర్మం అంటే ఇది, పార్టీకి లాయల్టీ అంటే సురేష్ షెట్కార్. పార్టీ రావాలి, నారాయణపేటలో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజయ్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుకుంటే మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినవాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టింది. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోపించారు. జనజాతర బహిరంగ సభలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. రిజర్వేషన్ల కారణంగానే తాను ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం మంత్రిగా కాగలిగానని అన్నారు. మనమందరం అప్రమత్తంగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 7.50 లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. రైతు బంధు కోసం 7,000 కోట్లు విడుదల చేశామని బీఆర్ఎస్ చెప్పడం అబద్ధమని, దమ్ముంటే ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో స్వయం పాలన కలగన్నది. ఆ కలని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు. కానీ 9.5 సంవత్సరాలలో మన స్వేచ్ఛని హరించి నానా తిప్పలు పెట్టి
తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఓ కుటుంబ పాలనతోటి, ఓ నియంతృత్వంతో తెలంగాణ యువతని బలిగొన్న కుటుంబానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మనకున్న ఓటు, అమూల్యమైన ఓటుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప చరిత్రలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి ఈనాడ కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు 100 రోజులు కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలని మాటిచ్చి మాట నిలబెట్టుకొని మొన్ననే మళ్ళీ చెప్పారు, మేము రుణమాఫీ చేయబోతున్నాము ఆగస్టు 15 తారీఖు లోపల. ఆ మాటకు కట్టుబడి ఉంటాము. కానీ ప్రజాస్వామ్యంలో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రజాస్వామ్యము, అందులో ఓటు. ఆ ఓటు హక్కు ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజనరసింహ శాసనసభ్యుడైండు, మంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఈరోజు మంత్రి అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. దళితులమే కానీ, బీసీలమే కానీ, మైనారిటీలమే కానీ 10 సంవత్సరాల బీజేపీ పాలన, మోడీ పాలన, ఈ 10 సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్, బీజేపీ పార్టీ ఏమడుగుతున్నదంటే ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బలిజ వీధి నందు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మరొక మారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా పివి మిథున్ రెడ్డిని కోరారు. కోడూరు శాసనసభ అభ్యర్థిగా కోరముట్ల శ్రీనివాసుల్ని వారు ఇరువురు తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ మన ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో అందించిన సంక్షేమ పథకాలు మరియు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇవి ఇలాగే కొనసాగాలంటే ఒకసారి మనందరి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా ఒకసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న ఇరువురు. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే 10 ఏళ్ళ తర్వాత ప్రజల పేరు చెప్పుకొని విపరీతంగా సంపాదించి 10 సంవత్సరాలకి ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఎవరిని పట్టించుకోండి కిరణ్ కుమార్ రెడ్డి కూడా, వీళ్ళందరూ కూడా కూటమిగా వచ్చారు. వీళ్ళ వల్ల ఎవరి వల్ల ఉరిగేది ఏమీ లేదు, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి కూడా ఏముండదు. నోరు ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు తెలియంది లిక్కర్ వ్యాపారం అంటేనే మేము దూరం, అసలు ఇది లేదు, లేకపోతే ఇంకోటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లు పెట్టుకొని పార్టీ నడిపి రేపు రాబోయే రోజుల్లో ఒక్క మనిషి కూడా ఆయనతో ఉండే పరిస్థితి ఉండేది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన ఊరికే ఇక్కడికి వచ్చి ఊరిపోయి మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ఉరిగేది ఏముండదు. ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఎంతమంది కలిసి వచ్చినా కూడా ప్రజల మనసుల్లో మార్పు రాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఢిల్లీ పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ మీరు కలిసినట్టుగా మా నియోజకవర్గం జోలికి వస్తే ఊరుకోమని మీరు చెప్పినట్టుగా, అటువంటి పిఠాపురంలో మీకేం పని అని కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు. అమ్ముడుపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ నేను ఎక్కడ కలిసింది లేదు, ఆయనే నన్ను పెళ్లిలో కనపడి విష్ చేయడం జరిగింది, దానికి ఏదేదో కలిపి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. పిఠాపురంలో వంగా గీత గారు బలమైన అభ్యర్థి, ఖచ్చితంగా ఆవిడ గెలుస్తారు. ఆయన అక్కడ భయపడి ఈరోజు ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు, ఏదో అయిపోయింది, ఏమో జరిగిందని చెప్పి. ఎవరు కూడా ఏం పట్టించుకోవడం లేదు, ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఖచ్చితంగా పిఠాపురం విజయం సాధిస్తుంది. నువ్వు ఇక్కడ ఇన్ని రోజులు విలేకరుగా ఉన్నావు కదా, నీ ఆలోచన చెప్పి ఇక్కడ ఏమైనా ఇసుక ఎవరికైనా ఎప్పుడైనా ఎవరైనా ఆరోపించారా? ఈడొకటి తప్పితే ఇంకెవరు ఆరోపించలేదు. ఈ నెల 30న మెదక్ జిల్లా అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద బీజేపీ నిర్వహించి తలపెట్టిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి మోదీ అల్లాదుర్గంలోని ఐబీ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ సభా స్థలాన్ని పరిశీలిస్తున్న నేషనల్ ఎస్పీజీ నేపథ్యంలో నేషనల్ ఎస్పీజీ కృష్ణ పాల్ యాదవ్ సభా స్థలాన్ని పరిశీలించారు. ఐబీ చౌరస్తా వద్ద గల 161వ
జాతీయ రహదారి పక్కన నిర్వహించనున్న ఈ సభా ప్రదేశాన్ని వాహనాల పార్కింగ్ మరియు హెలికాప్టర్ స్థలాన్ని పరిశీలించారు. సభకు భారీ భద్రత, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, మహమ్మద్ గౌస్ బాషా పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డ్ పాండా వీధికి చెందిన సామాజిక సేవకులు లక్ష్మణ్ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మణ్, వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో సుమారు 200 మంది యువకులతో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం, దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న సామాజిక సేవలు చూసి వైఎస్ఆర్ పార్టీలో చేరామన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జేసీయూఎస్ క్లస్టర్ ఇన్ఛార్జి కోనా శంకర్, 35వ వార్డ్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, లక్ష్మణ్ యూత్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేయడం అందరి సామాజిక బాధ్యత అని తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి అన్నారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు యువత, వృద్ధులు ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెల్లాపూర్ సైబర్హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు సజావుగా ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, 40% పైబడి వైకల్యము ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ ఓటు వేసే బాధ్యత ప్రతి ఒక్కరిది అని, ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్, టీనా అధ్యక్షులు రమణ పాల్గొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ, తెల్లాపూర్ ప్రజలకి, మా తోటి ఆఫీసర్స్కి, సిఐ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇలాంటి విద్యావంతులు ఎన్నిసార్లు చూసినప్పుడు పర్సంటేజ్ చూస్తే ఈ పర్సంటేజ్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. లో క్లాస్ లో కమ్యూనిటీస్ ఉన్న ప్లేస్ లోనేమో 90%, 100% ఉంటుంది. ఎడ్యుకేషన్ లేని ప్లేస్ లో, మీలాంటి ఎడ్యుకేటర్స్ ఉన్న ప్లేస్ లో మాత్రం ఓటర్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు హాలిడే వచ్చిందనో, మీరు ఏదో పిక్నిక్ వెళ్ళడమో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీరు దయచేసి విద్యావంతులు మీరు ఓటు వేసినట్లయితే ఒక్క ఓటుతోటి కూడా అభ్యర్థి యొక్క భవితవ్యం చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీరు రిజల్ట్స్ చూసినట్టయితే చాలా ప్లేస్లలో మేడం గారు చెప్పినట్టు ఎక్కడైతే ఇల్లిటరేట్స్ అంటే చదువు తక్కువ ఉన్న వాళ్ళు విలేజెస్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కానీ ఓటును వినియోగించుకోవట్లేదు. ఎక్కడైతే ఇప్పుడు మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం, వచ్చిన వాళ్ళు కాకుండా మీ కమ్యూనిటీస్కి వెళ్ళి మీ నైబర్స్, మీ అసోసియేషన్లో మీటింగ్ పెట్టేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చేస్తాను. వినుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడుతో కలిసి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం నెహ్రూ నగర్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇలా పిల్లలు చదువుకునే దానికి మన బిడ్డలు, పేద బిడ్డలు, ఈ రోజు జగన్మోహన్ వచ్చిన తర్వాత మన స్కూళ్లు బాగుపడ్డాయి,
మన పిల్లలు బాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు, ఆయన బిడ్డలు మాత్రమే బాగా చదువుకొని బయటికి వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉంటే, జగనన్న మాత్రం మన బిడ్డలు కూడా పేద బిడ్డలు బాగా చదువుకోవాలా, ఇంగ్లీష్ మీడియంలో ఉండాలా అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి మన జగనన్న కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు జగనన్న ఒకటే అడుగుతా ఉన్నాడు, నా వల్ల 5 సంవత్సరాలు మన ప్రభుత్వం వల్ల ఏదైనా మంచి జరుగుంటే మాత్రం నాకు అండగా ఉండమని చెప్తా ఉన్నాడు మన జగనన్న. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే వచ్చే ధైర్యం లేక పోయి నరేంద్ర మోడీని, పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటా ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, గతంలో 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి పథకాలు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాల ప్రచారం మొదలు పెడతా ఉన్నాడు. నేను ఇస్తాను అవి ఇస్తాను, నాకు ఓట్లేయండి అని. నీకు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదని అడగండి. వాలంటీర్ వ్యవస్థని తీసేస్తా అన్నాడు. అప్పుడు మనకేమన్నా కావాలి అంటే మన ఏదన్నా నాయకుడి దగ్గరికి వెళ్ళి నిలబడి మాకు ఇది ఇవ్వమని అడగాల. కానీ ఈ రోజు ఏ పథకం కావాలన్నా ఎవరైనా అడగాల్సిన అవసరం ఉందా అమ్మా? నేరుగా మీ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పథకాలు రాసుకుంటున్నారు కదా. ఇంత చెప్పాడు కన్నా 170 గడప ఉంది ఇక్కడ. సంక్షేమం ద్వారా ఈ గ్రామానికి అక్షరాల 2,50,00,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చింది అంటే గతంలో 1 రూపాయి అన్నా వచ్చిందని అడుగుతా ఉన్నా. కాబట్టి మీ అందరి ఆశీస్సులు జగనన్నకి ఇవ్వండి. ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే దారిలో బ్రిడ్జ్ చూసాం, గతంలో సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి రూరల్ మండలం అబ్బూరు గ్రామంలో ఎటు చూసిన జనమే. మంత్రి అంబటి రాంబాబుకి మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ కి గ్రామ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వారికి గ్రామంలో మహిళలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పదని, చేసి తీరుతుందని, ఇచ్చిన అన్ని గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేసి తీరుతామని, ఇది రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కంపంపల్లి సత్యనారాయణ తేల్చి చెప్పారు. ఆయన శుక్రవారం సాయంత్రం బెజ్జంకి మండల కేంద్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ బెజ్జంకి మండల వాసిగా చెప్పుకునే తన్నీరు హరీష్ రావు లోకల్ అని చెప్పుకోవడానికి బెజ్జంకి మండలాన్ని బలవంతంగా సిద్దిపేటలో కలుపుకున్నారని, దానిని తిరిగి పార్లమెంట్ ఎన్నికల అనంతరం కరీంనగర్ జిల్లాలో కలపగలమని తేల్చి చెప్పారు. రాబోయే వర్షాకాలంలో వరి ధాన్యానికి మద్దతు ధర 500 రూపాయలను తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మాటకు మతి లేదు, పూటకు గతి లేదు అన్నట్లుగా తన్నీరు హరీష్ రావు మాట్లాడటం తగదని, ఇక్కడికి ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులను గత సంవత్సరం సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ దేవుని పటాలతో ఓట్లు వేయరని, అభివృద్ధి పథకాలను చూపెట్టాలని, అభివృద్ధి చేసి చూపాలని, అది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నా నమస్సుమాంజలు 4 నెలల కింద జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఆర్ఎస్ హటావ్, తెలంగాణకు బచావ్ అనే నినాదం ఎత్తుకొని బీఆర్ఎస్ ను పొందబెట్టిన మీ అందరికీ నా జేజేలు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మీరు మళ్ళీ ఒకసారి బీజేపీ హటావ్, దేశ్ కు బచావ్, భారత్ కు బచావ్ అనే నినాదం ఎత్తుకొని, బీజేపీని పాతాళానికి తొక్కే నినాదం ఎత్తుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము ఢిల్లీలో తెచ్చుకుంటే మనకు బంగారు భవిష్యత్తు ఉంటది అని చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో జరిగేది పరిణామాలు మీరు చూస్తే 10 ఏళ్లలో మనకు ఎటువంటి న్యాయం చేయకుండా నిత్యావసర సరుకులు మొత్తం ఆకాశాన్ని అంటేటానికి తట్టు చేసిన మోడీకి ఇంకోసారి ఇద్దామా? కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏదైతుందో మీ రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు. కేంద్రంలో
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనవిగా చెప్పుకొని సోకులు చేస్తున్నారని ఎన్డీఏ కూటమి నేతలు ఆక్షేపించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి మండలం ముదుపాకలో ఉపాధి హామీ పనుల వద్ద సీఎం రమేష్ నాయుడు సోదరుడు శ్రీనివాస నాయుడు, బీజేపీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గోర్లె రాము నాయుడు, జిల్లా కార్యదర్శి నాదెల్ల జ్యోతి, జనసేన పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సతీమణి మహాలక్ష్మి, టీడీపీ మాజీ ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, నారాయణరావు, జనసేన నాయకులు గోర్లె అప్పారావు, ఆర్ఎస్ నాయుడు తదితరులు ముమ్మర ఎన్నికల ప్రచారం సాగించారు. ఉపాధి కార్మికులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ సందర్భంగా పంచకర్ల మహాలక్ష్మి, నాదెల్ల జ్యోతిరెడ్డి, వరలక్ష్మి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేరిట పేదలకు 10 రూపాయలు ఇచ్చి వారి నుండి వందలు వేలు లాగేస్తున్న జగన్ అరాచక పాలనకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. సంపద సృష్టించడం చేతకాక దొరికిన చోటల్లా అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కమలం, గాజు గ్లాస్ గుర్తులను చేతబట్టిన ఉపాధి హామీ కూలీలు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చెరువు పళ్ళ మీద క్యాన్వస్ చేయడానికి వచ్చాను. ఎమ్మెల్యే అందరూ ఓటేసి గెలిపిస్తారు. నా పేరు నాదెల్ల జ్యోతి, నేను విశాఖ సిటీ సెక్రటరీని. అయితే ఈ రోజు ఇక్కడ ఎవరైతే చెరువు పనులు చేస్తారో అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరం కూడా ఎమ్మెల్యే అలాగే ఎంపీ ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఈ ఓటు అనేది ఖచ్చితంగా మేము కమలం గుర్తుకి అలాగే గ్లాస్ గుర్తుకి వేసి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తామని వీళ్ళందరూ కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇది మాకు ఎంతో ఆనందంగా కలిగిస్తుంది. అంటే రాబో కాలంలో మేము ఎన్డీఏని ఖచ్చితంగా ఫామ్ చేస్తామని అలాగే దేశంలో నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తామని వినయంగా తెలియజేస్తున్నాం. ప్రచారంలో దూసుకెళ్తున్న చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా గుండాల, లక్ష్మీగూడ మరియు సాయిరెడ్డిగూడ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాల సహకార సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఆయన కోరారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడైతే పథకాలు తీసుకొచ్చారో అదే పథకాలను మన రేవంత్ అన్న కూడా తీసుకొచ్చారు. అందులో కూడా మనకు సమయం ప్రభుత్వం ఏర్పడగానే 2 నెలలు మనకు కోడ్ వచ్చింది కాబట్టి ఏదైతే 5 గ్యారెంటీలు ఉన్నాయో 5 గ్యారెంటీల్లో కూడా అన్నిటిని అమలు దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా కూడా మన రుణమాఫీని కూడా 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా చేస్తానని వాగ్దానం ఇచ్చిండు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన ఘనత అంటే రేవంత్ అన్నదే. కాబట్టి కంపల్సరీగా ఇది ఒక నెరవేరుతుంది. ఎందుకంటే మస్తు మంది ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు మాకు వాగ్దానం ఇచ్చారు ఎంబడే చేస్తామన్నారు. వాళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాల్లో కూడా ఏదైనా రుణమాఫీ లేదు, ఏది కూడా వాళ్ళు చెప్పిన అభివృద్ధి కార్యక్రమం ఏది కూడా చేయలేరు. కానీ రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా చేసి చూపిస్తుంది. అభ్యర్థి రంజిత్ అన్నకి ఖచ్చితంగా గెలుస్తున్నాడు. మంచి ఆదరణ ఉంది ప్రజల్లో. పార్టీ చేంజ్ అయ్యిండు అంటే పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి రాలేడు. ఆ పార్టీ ఎలక్షన్లో వచ్చి తన కెపాసిటీ ఎంతో చూపించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ ఆదరిస్తున్నారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఖచ్చితంగా ఓటేస్తాము అని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ రంజిత్ అన్నని ఆదరించాలి, అందరూ ఆశీర్వదించి రంజిత్ అన్నకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నామండి. జై కాంగ్రెస్. మహిళల్లో ఎట్లా ఉంది స్పందన? మహిళలు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి. బస్సు ఫ్రీ ఉంది, జనాలందరూ మంచిగా వహిస్తున్నాము, అన్ని దేవుళ్ళ కాడికి వహిస్తున్నాము, మీ పుణ్యం అని చెప్తున్నారు. అది గ్యాస్ రాలేదు కదా, దానిపైన ఏమన్నా చెప్పామండి. అడిగే వాళ్ళు అడుగుతున్నారు, అట్లేం లేదు. కొంతమంది అడుగుతున్నారు, వస్తుంది, కొంచెం టైం పడుతుంది, ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు కొంతమందికి రాలేదని కూడా చెప్పాము. ఎన్నికల అధికారులు ఎంత పకడ్బందీ నిఘా పెట్టినా అక్రమార్కులు తమదైన శైలిలో అధికారుల కళ్లు కప్పి రవాణా సాగించడంలో ముందంజలో ఉన్నారనడానికి నిలువెత్తు నిదర్శనం పిఠాపురంలో జరిగిన ఈ సంఘటన అని చెప్పవచ్చు. నామినేషన్ల పర్వం ముగిసిన కొన్ని గంటలు గడవక ముందే ఓటర్లను మందు, డబ్బుతో ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు ఎత్తులు మొదలుపెట్టారు.
అందులో భాగంగానే కొన్ని రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ జరుగుతుందని సమాచారం ఉంది. అయితే డబ్బు ఇస్తే సరిపోతుందా, మందు ఇస్తేనే మజా కదా? అందుకని పట్నంలో సమాచారం తెలిసిన ఎస్పీ ఆదేశాల మేరకు 4 చోట్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించగా తారక రామానగర్, వైఎస్ఆర్ గార్డెన్, జగ్గయ్య చెరువు కాలనీ, కుమారాపురంలలో ఇళ్లలో ఒక్కొక్క ఇంటిలో సుమారుగా 300 కేసులు చొప్పున 57,600 మద్యం సీసాలు పట్టుకోవడం జరిగింది. 4 లొకేషన్స్లో కుమారపురం గ్రామంలో, అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్స్ ఉంది, ఆ లొకేషన్లో 2 చోట్ల, జగ్గయ్య చెరువులో 1 చోట కొంత సుమారు 300 కేసులు చొప్పున మద్యం మనకి గోవా తయారీగా ఉన్న లేబుల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇట్లా ఇవి కనబడుతున్నాయి. ఇట్లా ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఓవరాల్గా 4 లొకేషన్స్లోనూ 4 ప్రత్యేక బృందాలని కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా సమాచారం మేరకు నియమించి సంయుక్తంగా దాడులు చేస్తే సభ దొరికింది. దీంట్లో భాగంగా ఆ లొకేషన్స్లో ఆ పర్టికులర్ ఇళ్లలో ఎవరు లేకపోవడం, దానికి సంబంధించిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. అందులో ఒకటి అంబటి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి అనే ఒక ఆయన ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఆయన సతీష్ కుమార్ అనే ఉండే ఇల్లు, తర్వాత ఇంకోటి సువార్తమ్మ అనే ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఇంటికి ఇల్లు తాళం వేసింది. సో ఈ 4 ఏళ్ల తాలూకు వాళ్ళ పర్సన్స్ని మనం సెక్యూర్ చేసి ఈ మధ్య వాళ్ళ పొజిషన్లోకి ఎలా వచ్చింది ఏంటనే దాని మీద ఫర్దర్ దర్యాప్తు అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధం. ఇంతకుముందు అన్లైసెన్స్డ్ ప్రెమిసెస్లో ఉండటంతో సంబంధిత సెక్షన్ల కింద ఆ పర్పస్ ఏంటనేది మనకి త్వరలో ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఈ సరుకు ఎందుకు అక్కడ వచ్చింది ఏంటనేది మేము పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి వివరాలు దర్యాప్తులోని అంశాలు మళ్ళీ మీకు చెప్తాం. తెలియదు సుమారు ఇది ఖచ్చితంగా 10,000 లీటర్ల పైనే ఉంటుంది. దేశ చరిత్రలోనే ప్రజలకు మేలు కలిగే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని 5వ వార్డు ఇంటింటి ప్రచారంలో కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీతో అని అన్న నందమూరి తారక రామారావు ప్రజలకు కూడా గూడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారని, ఆయన ఆశ సాధనలోనే చంద్రబాబు నాయుడు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యేలా కృషి చేశారని, అప్పటికైనా ప్రజలందరూ సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలో చూసి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారు. జనజాతర బహిరంగ సభలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోపణ. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్లతో కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాజంపేట ఎంపీ అభ్యర్థి. వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన మిథున్ రెడ్డి. ఈ నెల 30న అల్లాదుర్గంలో బీజేపీ బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని మోదీ. సభా స్థలాన్ని పరిశీలించిన నేషనల్ ఎస్పీజీ కృష్ణ పాల్ యాదవ్. విశాఖ 35 వార్డు నుండి వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.